అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నటులు దగ్గుబాటి వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన పాపులర్ వెబ్ సిరీస్ రానా నాయుడు. దీనికి తాజాగా సీజన్ 2 వచ్చిన విషయం తెలుస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చేస్తుంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కొత్త వీడియోను విడుదల చేసింది టీం. ఇందులో బాహుబలి కట్టప్ప రానా నాయుడిని కలిసినట్లు ఈ వీడియోను పంచుకున్నారు. ఫ్యామిలీ సమస్యలతో నిద్రలేక బాధపడుతున్న రానా నాయుడిని అర్ధరాత్రి కలవడానికి వస్తాడు కట్టప్ప. అనంతరం మహేష్మతి పాలించిన మీరు ఇలా నిద్ర లేకుండా సమస్యలు పడుతున్నారా అంటూ రానా నాయుడిని అడుగుతాడు కట్టప్ప. దీనికి రానా నాయుడు, మహేష్మతి రాజ్యంలో నేనేం చేసినా నడిచింది, ఇప్పుడు నేను ఫ్యామిలీ మ్యాన్ని, అందుకే ఈ సమస్యలు అని చెబుతాడు. చివరిగా వెబ్ సిరీస్ చూస్తున్న కట్టప్పను రానా అడుగుతూ, అవును బాహుబలిని ఎందుకు చంపావంటాడు. దీనికి కట్టప్ప, నువ్వే కదా చంపమని అడిగావంటూ ఫన్నీగా సమాధానమిస్తాడు. తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన సూపర్ హిట్ చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తెలుగులో మిశ్రమ స్పందనలను అందుకోగా తమిళంలో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు. 4 నెలల్లో రెట్రో సిరీస్ వెర్షన్ విడుదల చేయాలని తాను ఆలోచిస్తున్నట్లు సుబ్బరాజు ప్రకటించారు. ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ లో కేవలం తొలగించిన సన్నివేశాలు మాత్రమే కాకుండా అనేక భావోద్వేగ పూరిత సన్నివేశాలు మరింత వివరంగా ఉండేలా ప్లాన్ వేస్తున్నానని ఆయన తెలిపారు. అయితే ఈ విషయంలో నెట్ఫ్లిక్స్ సుముఖంగా లేదని, అందుకే వారితో చర్చలు జరుపుతున్నారని సుబ్బరాజు పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వాట్సాప్ అనేదే వాడట. మరి ఈ రోజుల్లో వాట్సాప్ వాడకుండా ఉన్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు, సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ల. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. రియాలిటీకి దగ్గరగా ఉండే ఆయన సినిమాలు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. జూన్ 20న శేఖర్ కమ్ల దర్శకత్వంలో రూపొందిన కుబేరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కుబేరాలో ధనుష్ హీరోగా నటించగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలు కూడా పెంచాయి. కుబేరా సినిమా టైటిల్ ప్రకటించి అందులో నాగార్జున నటిస్తున్నారనే వార్త నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత ఈ సినిమాలో ధనుష్ కూడా ఉన్నారని తెలిసినప్పుడు నా అంచనాలు రెట్టింపయ్యాయి. మైండ్ బ్లాంక్ అయింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు నిజంగా అదిరిపోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనే ఆసక్తిని పెంచింది అని రాజమౌళి చెప్పారు. ఇక శేఖర్ కమ్ల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారు. శేఖర్ చాలా సాఫ్ట్ గా ఉంటారు. తన సిద్ధాంతాలకు ఏది అడ్డొచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. అందుకే ఆయన అంటే ఎంతో గౌరవం. మీరు వాట్సాప్ వాడతారా అని శేఖర్ కమ్లను రాజమౌళి అడగ్గా తాను ఉపయోగించనని అన్నారు. దాంతో అందరూ వాక్కయ్యారు. ఈ జనరేషన్ లో వాట్సాప్ వినియోగించకుండా ఉండడం అన్నది నిజంగా చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. అలానే కుబేరా శేఖర్ కమ్లకి మంచి హిట్ అందించాలని ప్రార్థిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ వెల్కమ్ టు ది జంగిల్ చిత్రం ఆర్థిక సమస్యలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందిన మీడియా నివేదికల ప్రకారం ఈ చిత్రంకి సంబంధించి నిధుల కొరత, నటీనటులు, సిబ్బందికి చెల్లింపులు పెండింగ్ లో ఉండటంతో షూటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం. డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 2024లో చివరి స్కెడ్యూల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ తర్వాత మళ్లీ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉండటంతో చిత్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టులో అక్షయ్ కుమార్ 80% వాటాను కలిగి ఉండగా నిర్మాత ఫిరోజ్ నడియాడ్వాలా మరియు ఇతరులు మిగిలిన 20% కలిగి ఉన్నారు. అయితే నడియాడ్వాలా ఇప్పటివరకు ఈ సమస్యలపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ చిత్రం 2025 చివరిలో విడుదల కావాల్సి ఉంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థికి ఎయిర్పోర్ట్లో ఒక వింత అనుభవం ఎదురైంది. ఒక అభిమాని సోషల్ మీడియా వ్లాగ్ చేసుకుంటూ వెళ్తూ ఆశిష్ విద్యార్థిని పొరపాటున బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ అని పిలిచింది. ఆశిష్ ఆమె మాటలు విని
నవ్వకుండా చాలా కూల్గా స్పందించాడు. ఆశిష్ విద్యార్థి ఆమె దగ్గరకు వచ్చి, రూమీ, మీరు ఈ వీడియోను ఎడిట్ చేయనని ప్రామిస్ చేయాలి, ఎందుకంటే ఇది నా ప్రత్యేకత. దీనికోసం మీరు కపిల్ శర్మ షో చూడండి. ప్రతిసారి నన్ను చాలా మంది వేరు వేరు పేర్లతో పిలుస్తారు. అలాగే నన్ను అశుతోష్ గోవారికర్ అని పిలవడం కూడా ఇదే మొదటిసారి అన్నాడు. అయితే అభిమాని మాట్లాడుతూ తాను సరిగ్గానే గుర్తించానని పట్టుబట్టినప్పటికీ ఆశిష్ విద్యార్థి చాలా సౌమ్యంగా నా పేరు ఆశిష్ విద్యార్థి అని సరిదిద్దారు. దీంతో అభిమాని కాస్త ఇబ్బంది పడి తన తప్పును తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సౌత్ ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సత్తా చాటుతూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అతని పాటలు వింటే సంగీత ప్రియులు మైమరిచిపోతూ ఉంటారు. ఇప్పటికే భారీ విజయాలతో దూసుకెళ్తున్న అనిరుద్కు ఈ జూన్ నెల మరింత ప్రత్యేకంగా మారబోతుంది. ఎందుకంటే ఈ నెలలో ఆయన అందించిన 4 క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ముందుగా రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే బీట్ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ వారం తొలి పాటను రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. మరోవైపు దళపతి విజయ్ పూర్తి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా జననాయకన్. ఈ సినిమా కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లిమ్స్ ఓ ఫీస్టే అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మూడోది ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా మదరాసి. ఇది సెప్టెంబర్ 5న విడుదల కానుండగా జూన్లోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో మురుగదాస్తో అనిరుద్ చేసిన కత్తి దర్బార్ మంచి విజయం పొందిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలున్నాయి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమా కూడా అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్లోనే తెరకెక్కుతుంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా సినిమాను జూలై లేదా ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. జూన్లో 2వ సింగిల్ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా విడుదలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కొన్ని సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలని ఆపుదామని గుంపులు, అరాచక శక్తులు వీధుల్లోకి వచ్చి గొడవలు సృష్టిస్తే వాటిని అనుమతించబోమని తెలిపింది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం స్పందించాలని ఆదేశించింది. థగ్ లైఫ్ సినిమా విడుదలను కర్ణాటకలో అడ్డుకుంటున్నారని, థియేటర్లకు బెదిరింపులు వస్తున్నాయని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తరచూ తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన ఒక పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. క్రీడల ముసుగులో ఇతరులని బాధ పెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు అనే తాత్వికమైన ప్రశ్నను ఆమె లేవనెత్తారు. జంతు ప్రేమికురాలిగా పేరొందిన రేణు దేశాయ్ తరచూ మూగజీవాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ ఉంటారు. వాటి సంరక్షణ హక్కుల గురించి ఆమె చేసే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుత పోస్టు కూడా ఆ కోవకు చెందిందేనని పలువురు భావిస్తున్నారు. క్రీడలు లేదా వినోదం పేరుతో జంతువులను హింసించడం లేదా మరే ఇతర రూపంలోనైనా ఇతరులను ఇబ్బంది పెట్టడాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమాంతలో చాలా మార్పు వచ్చింది. ఇటీవల అందాల ఆరబోతులో తగ్గేదలే అంటుంది. ఆమె చేసే ఫోటోషూట్లు దుమారం రేపుతున్నాయి. తనకు గ్లామర్ షోలో ఎలాంటి హద్దులు లేవని చాటుకుంటుంది శామ్. ఈ మధ్య సమాంత ముంబైలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక టైట్ డ్రెస్ లో ఆమె చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. బీ టౌన్ హీరోయిన్స్ ని బీట్ చేసేలా సమాంత డ్రెస్సులు ధరిస్తోంది. ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జిమ్ సెషన్ ముగిసిన తర్వాత కారు ఎక్కేందుకు వెళ్తుంది. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్స్ సమాంత వెనకపడ్డారు. అయితే ఆ సమయంలో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది. కానీ ఎవరితో మాట్లాడాలో అర్థం కానట్టుంది. తనని ఫాలో అయ్యే ఫోటోగ్రాఫర్స్ ని స్టాప్ ఇట్ గాయ్స్ అంటూ హెచ్చరించింది. ప్రస్తుతం సమాంతకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉండగా అందులో ఆమె ఫోన్లో మాట్లాడుతూ తన కారు కోసం వెతుకుతూ ఫోటోగ్రాఫర్లను హెచ్చరించే విధానం స్పష్టంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నేపథ్యంలో విమానయాన సంస్థలపై, ముఖ్యంగా ఎయిర్ ఇండియాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఎయిర్ ఇండియా సిబ్బంది
సేవా నిరతిని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ వార్తలు రావడం, ప్రయాణికుల్లో ఆందోళన నెలకొనడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన రవీనా టాండన్ సంస్థ సిబ్బంది కనబరిచిన వృత్తి నైపుణ్యం, ధైర్యం చూసి ముగ్ధురాలయ్యారు. ప్రమాదంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ సిబ్బంది తమ బాధను దిగమింగుకొని ప్రయాణికులను చిరునవ్వుతో పలకరిస్తూ సేవలందించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె తెలిపారు. అనుభవాన్ని వివరిస్తూ రవీనా టాండన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆర్ మాధవన్, ఫాతిమా సనా షేక్ నటించిన చిత్రం ఆప్ జైసా కోయ్ వివేక్ సోని దర్శకత్వంలో ప్రేమ కథగా రూపొందింది. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలోకి విడుదల చేస్తున్నట్లు టీం తాజాగా ప్రకటించింది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా జూలై 11 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ను పంచుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మన చుట్టూ మనం నిర్మించుకున్న కొన్ని కట్టుబాట్లను ఈ సినిమాలో చూపించాం. వాటి నుంచి ఎలా విముక్తి పొందాలనే దాన్ని వివరించాం. నేటి ప్రపంచానికి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే కథ ఇది. కొన్ని విషయాలను ఈ సినిమా నిశ్శబ్దంగా ప్రశ్నిస్తోంది. మాధవన్, ఫాతిమా వారి పాత్రలకు 100% న్యాయం చేశారు అని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడిన 30 ఏళ్ల మహిళ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలుస్తుంది. అంతేకాదు ఉత్తమ నటుడిగా కూడా అల్లు అర్జున్ ఏకంగా జాతీయ అవార్డును అందుకున్నారు. టాలీవుడ్లో వినిపించిన టాక్ ప్రకారం పుష్ప సబ్జెక్టును తొలుత మహేష్ బాబుకు వినిపించారంట. వివిధ కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. దీంతో బన్నీ బాడీ లాంగ్వేజ్కు అనుగుణంగా కథలో మార్పులు చేసిన సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ సినిమాలో మహేష్ బాబు నటించి ఉంటే ఎలా ఉండేది? ఇదిగో ఈ వీడియోనే అందుకు ఉదాహరణ. పుష్ప మూవీలోని పలు సన్నివేశాలను మహేష్ బాబు రూపంతో ఏఐ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతుంది. పుష్పరాజ్గా మహేష్ బాబును చూస్తూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. నువ్విలా, జీనియస్, రామ్లీలా, 7 వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవిష్ సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంపోలో ఈ క్రేజీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి నిఖిలా కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హావిష్ నక్కిన త్రినాథరావు మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. నటుడు ధనుష్ దర్శకుడు కూడా కావడంతో ఏదైనా సీన్ విషయంలో మరో టేక్ తీసుకోవాల్సి వచ్చినా, మరేదైనా సూచన చేసినా ఆయన ఏమంటారోనన్న టెన్షన్ షూటింగ్ ముందు ఉండేదని డైరెక్టర్ శేఖర్ కమల అన్నారు. కానీ సింగిల్ టేక్లోనే ధనుష్ పూర్తి చేశారని తెలిపారు. డైరెక్టర్తో పాటు లిరిసిస్ట్, సింగర్ ఇలా ధనుష్ మల్టీ టాలెంటెడ్ అని కొనియాడారు. కుబేరా ప్రమోషన్స్లో భాగంగా హీరో నాగార్జునతో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమల ఈ విషయాలు పంచుకున్నారు. సుమంత్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం అనగనగా తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో మే 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నేటి విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని హృదయంగా చూపించారు దర్శకుడు సన్నీ కుమార్. ఇప్పుడు అనగనగా మరో రికార్డు సృష్టించినట్లు ఈటీవీ విన్ తెలిపింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 150+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తయినట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. రెక్కీ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన దర్శకుడు పోలూరు కృష్ణ. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సిరీస్ విరాటపాలెం. పీసీ మీనా రిపోర్టింగ్ ఉపశీర్షిక. అభిజ్ఞ, చరణ్ లఖరాజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఓటీటీ G5లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పీరియాడికల్ వెబ్ సిరీస్ ఇది. 1980ల నాటి విరాటపాలెం గ్రామ నేపథ్యంతో రూపొందింది. ఆ ఊరిలో పెళ్లి జరిగిన రోజే వధువులు అనూహ్య రీతిలో మరణిస్తూ ఉంటారు. దీంతో వివాహం మాట వింటేనే గ్రామస్తులు భయపడుతూ ఉంటారు. దాని వెనుక రహస్యాన్ని పోలీస్ కానిస్టేబుల్ మీనా ఎలా ఛేదించింది అన్నది ఇందులో కీలక సారాంశం.
విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమా రూపొందించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో మరో నటి భాగమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో నటి సంయుక్త జాయిన్ అయినట్లు తెలుపుతూ టీమ్ ఎక్స్లో పోస్టు పెట్టింది. ఆమె నడకలో హుందాతనం, కళ్లల్లో ఆగ్రహం అంటూ సంయుక్తకు స్వాగతం పలుకుతూ ఆమెతో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఇందులో ఆమె పాత్ర కీలకంగా ఉండనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ నటి టబు భాగమైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు మొన్నటి వరకు వార్తలొచ్చాయి. తాజాగా భిక్షాందేహి అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యోరామ. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాలవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతుంది. రామ్ గోదల దర్శకుడు వియార్డ్స్ పతాకంపై హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్కు పాటలకు మంచి స్పందన వస్తుంది. కాగా ఈ చిత్రాన్ని జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్, అన్ని వర్గాలకు కావాల్సిన అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ అందరినీ అలరిస్తుంది. ఇదొక క్యూటైన్ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీలా సినిమాలోని ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉంది. సుహాస్ ఎనర్జీ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. రామ్గా సుహాస్, సత్యభామగా మాలవిక మనోజ్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు అని తెలిపారు. తనను అభిమానించే వారితో పాటు ద్వేషించే వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు నటి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో విమర్శలు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన అనుపమ మలయాళంలో తక్కువ చిత్రాలు చేయడంపై స్పందించారు. ఈ సినిమాతో మలయాళ ప్రేక్షకుల ఆదరణ పొందుతానని అన్నారు. చాలా మంది నన్ను ట్రోల్ చేశారు, నాకు నటించడమే రాదన్నారు. అలా ట్రోల్ చేస్తున్నప్పటికీ దర్శకుడు ప్రవీణ్ నాకు అవకాశం ఇచ్చారు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వంటి గొప్ప చిత్రంలో ఎంపిక చేశారు. విమర్శలు నాలో ఆలోచనను పెంచాయి. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. దీపికా పదుకొనే, సందీప్ రెడ్డి వంగ మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ కోసం దీపికాని కథానాయికగా ఎంపిక చేయగా ఆమె పెట్టిన డిమాండ్ల వలన సందీప్ తన ప్రాజెక్ట్ నుండి దీపికాని తప్పించి యానిమల్ హీరోయిన్ తృప్తి డిమ్రీని ఎంపిక చేశాడు. అయితే దీపిక పని వేలలతో పాటు 25 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం వల్లనే ఆమెను తప్పించారనే ప్రచారం నడిచింది. దీపిక పెట్టిన కండిషన్స్ విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనిని కొందరు సపోర్ట్ చేస్తూ ఉండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆ మధ్య భజరంగి భాయిజాన్, చందు ఛాంపియన్ తదితర హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కబీర్ ఖాన్ దీపిక చేసిన డిమాండ్లు అసాధారణం కావని, న్యాయంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమలో పనిచేసే వారందరూ కూడా వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా రోజుకు 8 గంటల షిఫ్టుల్లోనే పనిచేస్తారు. అలాంటప్పుడు దీపిక చెప్పిన పని గంటల విషయంలో విమర్శలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదంటూ ఆమెకి సపోర్ట్ గా నిలిచాడు. ఇక సుదీర్ఘ పని గంటల విషయంపై తాజాగా జెనీలియా స్పందించింది. సితార జమీన్ పర్ సినిమా విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా జెనీలియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పనిచేసే తల్లులకు ఎక్కువ సమయం పనిచేయడం కష్టమే అయినా అసాధ్యమేమీ కాదు. నేను రోజుకు 10 గంటలు పనిచేస్తాను. కొన్నిసార్లు దర్శకుడు పనిని 11 లేదా 12 గంటల వరకు పొడిగించమని అడిగినప్పుడు నేను దానిని వ్యతిరేకించను. అయితే సర్దుబాట్లు చేసుకోవడానికి కొంత సమయం అవసరమవుతుంది. 1-2 రోజులు పనిచేయాల్సి వచ్చినప్పుడు కాస్త అవగాహనతో పూర్తి చేసుకోవచ్చు అని పేర్కొంది. ఇప్పుడు జెనీలియా చేసిన కామెంట్స్ వైరల్గా మారినాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ తమ్ముడు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్షబొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న తమ్ముడు సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ భూ అంటూ భూతం రిలీజ్ చేశారు. మేనకొడలు బేబీ విద్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర వి రీచ్డ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను. బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో ఆగస్ట్ 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళినాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినా అండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో అఫ్ కోర్స్ అంటే
వీఆర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది, బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్, బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్, అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి యువి వంశీ డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నావు, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో, అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది. వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది, అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే భలే మగాడు వైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనొద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు, బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీ అయిన ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు, ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు, నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తేల్చుకుందాం ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభలో అయింది. ఈలోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, ఏం నిజంగా నువ్వు ప్రభాస్తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజ్యసభ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే, ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు, కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను మీరు వదిలేసిండి అనేవాడు. అంటే ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక 1/2 hour మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసా డార్లింగ్ ఇలా అని ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.